వంశీరెడ్డి దొండపాటి అనే డైరెక్టర్ తీస్తున్నటువంటి సినిమా ఇది 'ఇడుపు కాగితం'. దీనికి దీంట్లో ప్రియదర్శి హీరో. దీనికి సుకుమార్ అండ్ బన్నీవాసు వీళ్ళు సంయుక్త నిర్మాతలుగా ఉన్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయింది రీసెంట్‌గా. వాళ్ళు హైవే మీద సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నప్పుడు పైన 'ఇడుపు కాగితం' అని రాసుంటుంది. కొంతమంది తెలియని వాళ్ళు అది ఈ మధ్య కాలంలో తమిళ్ సినిమా టైటిల్స్ యాజ్ ఇట్ ఈస్‌గా, మలయాళం సినిమా టైటిల్స్ యాజ్ ఇట్ ఈస్‌గా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అలా కన్ఫ్యూజ్ అయ్యి ఇది ఏ లాంగ్వేజ్ తెలుగేనా అని అడిగారు. కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. తెలంగాణ మాండలికంలో ఇడుపు కాగితం అంటే బేసిక్గా విడాకుల పత్రం అని. ఇడుపు అంటే విడిపోవడం, కాగితం అంటే బేసిక్గా పేపర్. సో డైవర్స్ పేపర్ని విడాకుల పత్రం అనే దాన్ని ఆ మాండలికంలో తెలంగాణ భాషలో అట్లా పిలుస్తారు. ఇంటీరియర్స్ ఆఫ్ తెలంగాణలో కావచ్చు. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాండలికాలు, యాసలు ఇవన్నీ ఉంటాయి. మనకు అక్కడ శ్రీకాకుళం నుంచి మొదలైతే అటేపు నారాయణఖేడ్ వరకు ఇట్లా ఇటువైపు కర్నూలు దాటేసి ఇటు మన హిందూపురం వైపు వరకు ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్కి లేదా యాంగిల్స్కి రూట్స్కి మనం తీసుకుంటే ఇటువైపు నెల్లూరు దాటి ఈ ప్రాంతం వరకు రకరకాల యాసలు ఎవ్రీ 50-70 కిలోమీటర్స్కి ఖచ్చితంగా యాస మారుతుంది. అలాగే కొన్ని చోట్ల 50-70 కిలోమీటర్లకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మాండలికాలు కూడా మారుతూ ఉంటాయి. యాస అనేది భాషలో ఒక రకమైనటువంటి ట్యూనింగ్ లాగా చేంజ్ స్లాంగ్ అంటాం ఇంగ్లీష్లో. మాండలికం అంటే దాని యొక్క ఉచ్చారణ కానీ పదాల యూసేజ్ మారిపోవడాన్ని మాండలికం అంటాం. సో మాండలికం డిఫరెంట్ భాషగా కూడా కన్సిడర్ చేస్తారు కొన్ని ప్రాంతాల్లో. అయితే ఒక ప్రాంత భాషని ఇంకో ప్రాంత జనాలు మర్యాద ఇచ్చుకోవాలి, రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అనే ఒక సెన్స్ లేకుండా చాలామంది ఈ ఇడుపు కాగితం అనే దాన్ని ఇంటర్నెట్లో కావాలని ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు టార్గెటెడ్గా అంటే రెండు ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టాలనే ఉద్దేశం కావచ్చు, వాళ్ళకే పెద్ద సర్కాజం వచ్చినటువంటి ఫీలింగ్ కావచ్చు, రకరకాల పోస్టులు వేశారు, ట్రోలింగ్లు చేశారు. ఈ ఈ సినిమాకి ఆంధ్ర ప్రాంతంలో సబ్ టైటిల్స్ ఉంటాయా, డబ్బింగ్ ఉంటుందా అని. అంటే మీ భాష వేరు మా భాష వేరు అనేటువంటి ఒక ఒళ్ళు పొగరు గర్వంతో వచ్చినటువంటి సర్కాస్టిక్ మాటలు అవి. దానివల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది తెలంగాణ వర్సెస్ ఆంధ్రగా మారిపోయింది ఫైనల్గా అల్టిమేట్గా. సో అతను అన్న మాటని కొంతమంది మూర్ఖులు ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు దాన్ని సపోర్ట్ చేయడం, ఇంకొంతమంది తెలంగాణ నుంచి మూర్ఖులు దాన్ని పట్టుకుని వాళ్ళు అన్నదే మిగతా ఆంధ్ర వాళ్ళందరూ అన్నట్టుగా వాళ్ళు దాని గురించి రెచ్చిపోవడం, మళ్ళీ ఇక్కడ తెలంగాణ వాళ్ళు రియాక్ట్ అయితే తెలంగాణ అందరూ ఇదే యాక్ట్ అయిపోతున్నారంటే ఆంధ్ర వాళ్ళందరూ రెచ్చిపోవడం, ఈ మూర్ఖపు సర్కిల్లో తిరుగుతూ ఉంటాం. ఎంతసేపు మనం ఎట్లా ఉంటామంటే కలవడానికి ఉన్నటువంటి రూట్స్, కలవడానికి ఉన్నటువంటి అవకాశాలను పట్టించుకోం, వాటిని పక్కన పెట్టేసి ఎక్కడ గొడవ అవుతుందో అది హిందూ ముస్లిం కావచ్చు, తెలంగాణ ఆంధ్రాకు సంబంధించినటువంటిది కావచ్చు, ఏదైనా సరే ఆడమగ మధ్య కావచ్చు, విడిపోవడానికి ఏ రకమైనటువంటి గొడవలు వస్తాయి అనే ఇంట్రెస్ట్తో దాని ప్రకారం ఇదవుతూ ఉంటారు. సహజంగా విజయనగరం ప్రాంతం నుంచి వచ్చినటువంటి భాషకి డయాలెక్ట్లకు సంబంధించిన మాండలికాలకు సంబంధించిన భాష ఉపయోగించిన సినిమాలు తెలంగాణ ప్రాంతంలో హిట్ అయిన పరిస్థితులు ఉన్నాయి. బలగము మల్లేశం లాంటివి ఆంధ్రాలో కూడా హిట్ అయిన పరిస్థితులు ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద జనాలు బాగానే దాన్ని ఆదరిస్తూ ఉంటారు. 60-70-80% ప్రజలు వాళ్ళు దాని గురించి పెద్దగా పట్టించుకోరు, గౌరవిస్తూ ముందుకెళ్తారు. కానీ 20% ఎవరు ఉంటారు, ప్రతి చిన్నదాన్ని కూడా రెండు ప్రాంతాల మధ్య గొడవలు పెట్టేలాగా దీంట్లో బీఆర్ఎస్ దూరింది, కాంగ్రెస్ దూరింది, వైసీపీ దూరింది, టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని పార్టీలు వాళ్ళు దూరిపోయి దీన్ని కూడా రాజకీయం చేసేటువంటి ఒక దౌర్భాగ్యపు స్థితి వైపు వీళ్ళు దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో బేసిక్గా ఒక భాష మీద ఇంకొక భాష ప్రాంత ప్రజలు, ఒక ప్రాంతం మీద ఇంకో ప్రాంత ప్రజలు వాళ్ళు దాన్ని గౌరవించుకుంటూ ముందుకెళ్తే ఏ రకమైన ఇబ్బంది ఉండదు. కానీ కావాలని కెలుక్కొని చేయడం ఒక పద్ధతి, కెలికి రెండు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నప్పుడు దాన్ని రియలైజ్ అవ్వకుండా వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఆ కేయోస్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళని తొక్కడం మానేసి రివర్స్లో మనలో మనం కొట్టుకోవడం అనేది ఎక్కడైనా చూస్తూనే ఉంటాం. మనం దేశాల మధ్య అయినా, హిందూ ముస్లింల మధ్య అయినా, ఆడమగ మధ్య అయినా సృష్టించిన వాళ్ళని లేదా సృష్టించబడిన సిస్టమ్ని వదిలేసి మీరు తప్పు అంటే మీరు తప్పు అనేటువంటి ఒక ఈగోయిస్టిక్ వార్లో పడిపోతూ ఉంటాము. అంతగా వీళ్ళకి అంత పర్టికులర్గా ఎవరైతే ఈ టైటిల్ గురించి అంత ఇబ్బంది పడిపోయిన ఉన్న వాళ్ళు ఉన్నారో వీళ్ళు నిజంగా మలయాళం నుంచి డైరెక్ట్ టైటిల్స్, తమిళనాడు నుంచి డైరెక్ట్ టైటిల్స్ వస్తుంటే వాటిని అడ్డుకుని వాటి గురించి క్వశ్చన్ చేసేటువంటి దమ్మున్నోళ్ళు ఎవరో లేరా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ టైటిల్స్ తెలుగులో వదిలేస్తున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ కానీ, సెన్సార్ బోర్డు కానీ, తెలుగు సినిమా మీద ప్రేమ ఉన్నవాళ్ళు కానీ, తెలుగు భాష మీద ప్రేమ ఉన్నవాళ్ళు కానీ, లేదా ఇట్లాంటి కాంట్రవర్సీ ఇష్యూస్ కావాలని క్రియేట్ చేసేవాళ్ళు కానీ వీళ్ళెవ్వరూ
కూడా దాన్ని అడ్డుకోరు, దాని గురించి మాట్లాడరు. తెలుగు సినిమాకి తెలుగు టైటిల్ ఉండాలనేటువంటి ఒక బేసిక్ డబ్బింగ్ సినిమా చేస్తారు, సినిమా మొత్తం డబ్ చేస్తారు, కానీ టైటిల్ యాజ్ ఇస్ తెలుగు తమిళ టైటిల్ మలయాళం టైటిల్లో పెడుతున్నారు. అంటే ఎంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తెలుగు సినిమా ఆడియన్స్ని వాళ్ళు తీసుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. కనీసం దాని గురించి కూడా మాట్లాడే దమ్ము వీళ్ళలో ఒక్కళ్ళు కూడా లేదు. ఆ టాపిక్ కూడా ఎత్తారు, ఎందుకంటే అది వేరే రాష్ట్రానికి సంబంధించింది. అదే తెలంగాణ ఆంధ్ర అయితే విద్వేషాలు ఈజీగా కొట్టచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు కాబోలు వీళ్ళు. అలాంటి దాని గురించి వీళ్ళు ఎందుకు ఫైట్ చేయరు అనిపిస్తుంది. ఇట్లాంటి వాటి గురించి కూడా వీళ్ళు గొడవలు పడుతుంటాయి.